చిత్రకళ అంటే కేవలం రంగులు గీతలు మాత్రమే కాదు, మనుషుల జీవన విధానాలు భావోద్వేగాలను ప్రపంచానికి పరిచయం చేసే ఓ అద్భుతమైన భాష. ఫోటోగ్రఫీ కాలాన్ని బంధించే ఓ అందమైన భావం. ఈ చిత్రకళను ఫోటోగ్రఫీని కలిపి సరికొత్తగా ఫోటో పర్ఫార్మెన్స్ ఆర్ట్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది హైదరాబాద్ ఆర్టిస్ట్ రమణి. 15 ఏళ్లుగా చిత్రకళలో ప్రత్యేక ముద్ర వేస్తూ అరుదైన గుర్తింపు సంపాదించారు. ఎక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉన్నా తన చిత్రాలతో కళాభిమానులను ఆకర్షిస్తున్నారు. ఫోటో పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే ప్రాచుర్యమున్న కళ ఇప్పుడు మన నగరంలో కూడా అడుగు పెట్టేసింది. అంతేకాదు ప్రత్యేక ఆదరణ పొందుతోంది. 15 ఏళ్లుగా అనేక చిత్రాలు గీస్తూ ఫోటో పర్ఫార్మెన్స్ ఆర్ట్ రంగంలో అనేక అవార్డులు సంపాదించుకున్నారు ఆర్టిస్ట్ రమణి మైలవరపు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్నారు. చిత్రాన్ని గీయడమే కాకుండా వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాలతో మమేకమైపోతున్నారు. గిరిజన తెగల సంప్రదాయాల్ని, వారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఫోటో ప్రెజెంటేషన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఆర్ట్ పై ఆసక్తి పెంచుకున్న రమణి చిత్రకళ నుంచి ఫోటో పర్ఫార్మెన్స్ వైపు సాగినట్లు తెలిపారు. చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వెనకాల డ్రాయింగ్స్ అవి చేస్తుండేదాన్ని. అది ఒక అభిరుచి కళల వైపు నా మనసు లాగిందనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్లో 1 year కోర్స్ చేసి అందులో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, బెస్ట్ డిజైనర్ అవార్డు వచ్చింది. ఖాదీ బట్టలతోటి చేసా డిజైన్స్. నేను పిల్లల స్కూల్కి వెళ్ళగానే చిత్రకళా పరిషత్లో 1 year కోర్స్ చేశాను నేను పెయింటింగ్ మీద. బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి పెయింటింగ్ బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఆర్టిస్టులు వ్యాంగాగ్, మోనే వీళ్ళందరి బుక్స్ చూసి చాలా బాగా అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అటువైపు బాగా లాగింది. అట్లాగే హైదరాబాద్లో ఒకసారి వాల్డెన్ వెళ్ళినప్పుడు జాన్ కానిస్టేబుల్ పెయింటింగ్ ఉంటుంది ఒకటి, అది చూసి నేను అప్పుడే ఇంటికి వచ్చి పెద్ద బోర్డు కొనుక్కొని నా అంతటి నేను ఓన్గా చూసి పెయింటింగ్ చేశాను. సో నా పెయింటింగ్ వైపు అప్పుడు స్టార్ట్ అయింది బీజం. అయితే ఆధునిక ఆలోచనలకు సంప్రదాయాలను జోడిస్తూ సమాజానికి ఆలోచింపచేసే సందేశాలను తన చిత్రాల్లో అందించడమే రమణి ప్రత్యేకత. రంగుల కలయికలో జీవితం కనిపించేలా ప్రతి ఫ్రేమ్ లో ఒక కథను చెబుతోంది. వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేస్తూ అక్కడి పరిస్థితులపై ఫోటో ప్రెజెంటేషన్ చేయడం తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఉప్పాడ, అరకు, అస్సాం వంటి ప్రదేశాలు తిరిగి అక్కడి పరిస్థితులపై ఫోటో ప్రెజెంటేషన్ చేసినట్లు రమణి తెలిపారు. రైతులతోటి, అట్లాగే ఉప్పాడ వెళ్ళి ఉప్పాడ ఫిషర్ కమ్యూనిటీ తోటి, అరకు వ్యాలీ వెళ్ళి అరకు ట్రైబ్స్ తోటి అక్కడ ఉండి వాళ్ళ జీవన స్థితిగతులను తెలుసుకొని ఎంత స్ట్రాంగ్ ఉంటారో ఆ ఉమెన్ అని వాళ్ళని చూసి నేను చాలా ఆశ్చర్యపోయి, నేను కూడా ఒక ట్రైబ్ లాగే వేషం వేసుకుని వాళ్ళతో పాటు మిక్స్ అయిపోయి వాళ్ళ ఎవ్రీడే లైఫ్ని నేను అక్కడ అనుభవించాను అన్నమాట. ఇక్కడ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ లాగా పెట్టా, ఫోటో పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిషన్ లాగా. అస్సాంలో బోడో ట్రైబ్స్, అక్కడికి నేను వైల్డ్ లైఫ్ ఫోటోషూట్ కని వెళ్ళాను యాక్చువల్లీ, మానస్ రీజియన్ బర్డ్ షూట్కి. కానీ అక్కడ వాళ్ళు నది దగ్గర వాళ్ళ జీవితం చూసి దాని చుట్టూనే వాళ్ళ లైఫ్ ఉంటుంది, ప్రకృతిని చాలా బాగా కాపాడుతారు నా ఆర్టిస్ట్లో. కళాకారులకు సమాజంలో జరిగే అంశాల పట్ల స్పందించే గుణం ఉండాలని రమణి చెప్పారు. మహిళా సాధికారత, ప్రకృతి పరిరక్షణ కోసం కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛ భారత్, నిర్భయ వంటి అంశాలపై అవగాహన కలిగించేలా వేసిన ఆర్ట్లు తనకు పేరు తీసుకొచ్చాయని చెబుతున్నారు. ద్రౌపది, దుశ్శాసనుడి రక్తాన్ని కేశాలకు అద్దుకునే అంశానికి మోడ్రన్ టచ్ తో గీసిన చిత్రం ఆకట్టుకుంది. కోవిడ్ సమయంలో మోనాలిసా లాగే వేషధారణ చేసుకుని టీకా వేసుకోవడం పట్ల అవగాహన కల్పించింది. ఇటీవల కేబీఆర్ పార్క్ లో చెట్ల నరికివేత వద్దంటూ చేసిన ఆర్ట్ షో ఎక్కువ ఆదరణ తెచ్చిపెట్టింది. నేను స్వచ్ఛ భారత్ పిలిపించినప్పుడు ఒక టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ పెయింటింగ్స్ తోటి 3 వైపులా ఒక రూమ్ లాగా క్రియేట్ చేసి దాన్ని సింబాలిక్గా చేశారు. రిచ్ పీపుల్ టాయిలెట్స్ ఎట్లా ఉంటాయి, పూర్ పీపుల్వి ఆ చెట్టు కొమ్మకు ఉరి వేసినట్టు అట్లా ఉరి పెట్టి చున్నీస్ పెట్టి అట్లా సొసైటీ మీద జరిగే విషయాల్ని చూపించేదాన్ని. అట్లాగే కోవిడ్ టైంలో మొనాలిసా మాస్క్ వేసుకోమని అంటుంటే చాలామంది మాస్క్ వేసుకుని భయపడేవారు. సో నేనేంటంటే ఇంట్లో కూర్చుని నేను ఒక ఫోటో తీయించుకున్న మొనాలిసాగా వేషం వేసి. సో ఏంటంటే నా బాడీనే నేను ఒక ఆర్ట్ పీస్గా చేసుకునేదాన్ని, దాన్నే పెర్ఫార్మెన్స్ అంటారు. సో ఫోటోగ్రాఫ్గా బంధించడాన్ని ఫోటో పెర్ఫార్మెన్స్ అంటారు. పెయింటింగ్స్ తోటి ఒక సోలో షో చేయాలి హైదరాబాద్లో ఉంది. ఈ మధ్యనే నేను లైవ్ పెర్ఫార్మెన్స్ కేబీఆర్ దాంట్లో కూడా ఆ పెయింటింగ్ తోటి ప్రజలందరి చేత పెయింటింగ్ చేయించా పెర్ఫార్మెన్స్. దేశ విదేశాల్లో రమణి కళకు మంచి గుర్తింపు లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటో పర్ఫార్మెన్స్ లకు విశేష ఆదరణ లభిస్తోంది.